ఇప్పుడు శుక్రుడు పాపగ్రహంగా ఉన్న వారికి కూడా వాహన యోగానికి ఆ కాంబినేషన్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్కాటక లగ్నం తీసుకుందాం ఓకే. ఈ కర్కాటక లగ్నానికి చతుర్థము చూడండి, చతుర్థం ఎవరిలో అవుతుంది? శుక్రుడిలో అవుతుంది ఓకే అండి. ఇప్పుడు ఈ శుక్రుడి లగ్నానికి పాపగ్రహం, ఏకాదశ స్థాన దోషం వల్ల ఈ శుక్రుడు పాపగ్రహం అయ్యారు ఓకే అండి. ఇప్పుడు ఈ లగ్నానికి పంచమ దశమాధిపతి ఓకే, పంచమ కోణాధిపతి అయినటువంటి కుజుడు ఈ చతుర్థంలో ఉన్నారని అనుకున్నాం ఓకే అండి. చూడండి ఇక్కడ ఏమైంది, చతుర్థ భావము శుభత్వం చెందింది ఓకే అండి. ఇప్పుడు కుజుడికి ఎనిమిదో చూపు ఉంటుంది కదా, కుజుడు తన 8వ చూపుతో ఈ చతుర్థాది అంటే ఈ భావాధిపతి ఇంకొక ఇంటిని కూడా చూస్తాడు. చూడండి, భావం శుభత్వం చెందింది, భావాధిపతి 2వ ఇంటికి శుభత్వం చెందింది ఓకే అండి. ఇప్పుడు భావాధిపతి ఈ లగ్నానికి పాపగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఇక్కడ ఉన్నారని అనుకుందాం ఓకేనండి. శుక్రుడు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా గురువు ఇక్కడ ఉన్నారని అనుకుందాం ఓకేండి. ఈ గురువు 9వ చూపుతో శుక్రుడిని చూస్తాడు ఓకేండి. అప్పుడు భావాధిపతిని కూడా గురువు చూడడం వల్ల శుభత్వం చెందాడు, అంటే భావాధిపతితో ఫలితాలు గురువు ఇప్పిస్తారు ఓకేండి. ఇప్పుడు కారక గ్రహం శుక్రుడు ఉపగ్రహంతో చూడబడుతున్నారు, కారక గృహాలు ఓకేండి. ఇంకా దీంతో పాటు గురువు తన 5వ చూపుతో కూడా మళ్ళీ ఇంకొక శుక్రుడింటిని చూస్తారు ఓకే అండి. చూడండి, అప్పుడు కుజ గురువులు అంటే కుజ 8వ చూపుతో, గురువు 5వ చూపుతో కూడా ఆ కారకుడు ఇంకొక ఇంటిని చూస్తున్నారు, ఇంకా ఎక్కువ శుభత్వం చేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ శుభ ఫలితాలు అక్కడ మనం చూడవచ్చు.